హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆస్పిరెంట్ గ్రిడ్. నా పేరు యశ్వంత్. మనం ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఒక నిమిషం. ఓకే, సింప్లిఫికేషన్ అనే టాపిక్ గురించి చూద్దాం. నా ప్రీవియస్ క్లాసెస్లో స్క్వేర్స్ యొక్క ట్రిక్స్, క్యూబ్స్ ఎలా కనుక్కోవాలి, మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాను. అలాగే పర్సంటేజ్ ట్రిక్స్ కూడా చెప్పాను. ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లో. సో ఎవరికైతే ఆ క్లాసెస్ కావాలో వెళ్ళి ఆ క్లాసెస్ తప్పకుండా చూడండి. నేను ఒకసారి ఒక చిన్న రిమైండర్ లాగా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. నేను కవర్ చేయబోయే సిలబస్ వచ్చేసి క్లర్క్ లెవెల్లోనే కవర్ చేయబోతున్నాను. ఎస్బీఐ క్లర్క్ పడింది కదా, ఈ క్లర్క్ లెవెల్లోనే కవర్ చేయబోతున్నాను. సో నేను చెప్పే ప్రాబ్లమ్స్ కానీ, టాపిక్స్ కానీ, ఇవన్నీ అంటే నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ క్లర్క్ లెవెల్లోనే ఉంటాయి. ఎవరికైతే ఎస్బీఐ క్లర్క్ అప్లై చేశారో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని చూడండి. నేను అన్ని లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకి లెవెల్ 1 నుంచి మనకి ఎగ్జామ్లో ఏ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారో అన్ని లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్, అన్ని లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అన్ని టాపిక్స్లో నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన క్లర్క్ ఎగ్జామ్లో 35 క్వాంట్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ నుంచి 35 అడుగుతారు. మనకు టైం వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. సో మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 30 to 40 సెకండ్సే మ్యాక్సిమం టైం ఉంటుంది. సో ఈ 30 to 40 సెకండ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ని చూడగానే ఆ ప్రాబ్లమ్ని ఎలా రాసుకుంటే మన ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మనకు అర్థం కావాలి. ఇది ఎలా వస్తుంది? త్రూ ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే మీరు ఈ ప్రాబ్లమ్ 30 to 40 సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 35 మార్క్స్ ఆఫ్ యాప్టిట్యూడ్లో నా క్లాసెస్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా 30 to 32 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. మన అదృష్టం ఏంటంటే మనకి పర్సనల్ కట్ ఆఫ్ లేదు, ఆర్ సెక్షనల్ కట్ ఆఫ్. సెక్షన్ కట్ ఆఫ్ కానీ పర్సనల్ కట్ ఆఫ్ కానీ లేదు. మనకి మొత్తం 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి యాప్టిట్యూడ్ ఉంది, రెండోది ఇంగ్లీష్ ఉంది, మూడోది రీజనింగ్ ఉంది. సో 3 కలిపి మనకి 100 మార్క్స్ పేపరు. సో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, మనకి ఎస్బీఐ క్లర్క్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మనం ఆన్సర్ చేసేటప్పుడు మనం పక్కా అయితే ఆన్సర్ చేయాలి, అయితే మనకి ఆల్రెడీ కరెక్ట్గా ఆన్సర్ చేసిన దానికి కూడా మార్క్స్ అనేది కోల్పోతాం అనమాట. దీంట్లో మనకి పర్సనల్ కట్ ఆఫ్ అనేది లేదు, ఇది మన అదృష్టం అనమాట. కాబట్టి మనకి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ సబ్జెక్ట్ని మనం కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేస్తే మనకు అది చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. ఓకే, మనకి యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మనకి గట్టిగా 4-5 కాన్సెప్ట్స్ గట్టిగా నేర్చుకుంటే మిగతావన్నీ జస్ట్ చిన్న చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఎవరికైతే నా ప్రీవియస్ క్లాసెస్ కూడా కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కార్డ్స్లో ఆ యొక్క క్లాసెస్ గురించి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా వెళ్ళి ఆ క్లాసెస్ చూడొచ్చు. మనం ఈరోజు సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దాం. సింప్లిఫికేషన్ అంటే ఒక కాంప్లెక్స్ క్వశ్చన్ని సింప్లిఫై చేయడం, సింప్లిఫై చేసి దాన్ని ఆన్సర్గా రాయడం. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ అంటారు. ఈ సింప్లిఫికేషన్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే, మనం చెప్పాను కదా 30 to 40 సెకండ్స్ టైం ఉందని. మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం కొన్ని క్వశ్చన్స్ 30 to 40 సెకండ్స్లో సాల్వ్ చేయలేకపోవచ్చు, వాటికి 1 minute టైం పట్టచ్చు. కాబట్టి మనం వేరే క్వశ్చన్స్ని 35 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి కాబట్టి దీనికి ఎక్కువ టైం అయింది కదా, కాబట్టి మనం మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ కళ్ళతో చూసి డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్తోనే 10 to 20 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. చేయడం ద్వారా పెద్ద క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి క్వశ్చన్స్కి మనం టైం అనేది సేవ్ చేసుకుని అవుతాం అనమాట. సో నా క్లాసెస్ జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా 90% మార్క్స్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో స్కోర్ అనేది చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనకు కొన్ని వీటి పేరు ఏంటి, బేసిక్ ఫార్ములాస్ అనేవి తెలియాలి. మనకు చిన్నప్పుడు తెలిసిన ఫార్ములాస్ ఇవి, కొత్త ఫార్ములాస్ ఏం కాదు. ఈ ఫార్ములాస్ కనుక మీకు తెలిస్తే మీకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఈ ఫార్ములాస్ తెలిస్తే మీకు మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఒకవేళ మనకి ఈ ఫార్మాట్లో కనుక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఈజీగా ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని, ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని ఈజీగా ఆన్సర్ అనేది రాబట్టచ్చు. మనకు అలాంటి కొన్ని ఫార్ములాస్ సింపుల్గా తెలుసు. a + b హోల్ స్క్వేర్ ఎంత? a² + b + b². ఓకే, నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మీకు జాగ్రత్తగా తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2ab ప్లస్ 2ab 4ab మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇది మనకి రిపిటేటివ్గా అడుగుతారు. రిపిటేటివ్గా ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఫార్ములా అనేది ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఈ ఫార్ములాలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఎక్కువ క్వశ్చన్స్ని ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని రాసుకోగలిగితే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ 3 ఎంటిటీస్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా అనేది హెల్ప్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ సైన్ చేంజ్ అయితే ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది, ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. నెక్స్ట్ ఫార్ములా, ఒకవేళ మనకి కనుక 3 ఎంటిటీస్ ఉంటాయి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, దీని వాల్యూ ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ప్లస్ 3abc అవుతుంది. ఒక నిమిషం. అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయింది అనుకోండి, ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, గుర్తుపెట్టుకోండి. వీటి నుంచే మిమ్మల్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈ ఫార్ములాస్ అనేవి మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫికేషన్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసి వి బాడ్మాస్ రూల్. ఈ వి బాడ్మాస్ రూల్లో ఒక్కొక్క లెటర్ అనేది ఒక్కొక్క దానికి స్టాండ్ అవుతుంది. వి అంటే విన్కులం ఆర్ బార్. బార్ అంటే తెలుసు కదా, ఇది ఇలా లైన్తో డినోట్ చేస్తారు బార్ని. నెక్స్ట్ బి అంటే బ్రాకెట్. బ్రాకెట్ అంటే మనకి స్క్వేర్ సి బ్రాకెట్ అవ్వచ్చు, స్క్వేర్ బ్రాకెట్ అవ్వచ్చు, ఫ్లవర్ బ్రాకెట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇండైరెక్ట్ మల్టిప్లికేషను. మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేయకుండా మనకి సి బ్రాకెట్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం ఆఫ్ అంటాం. నెక్స్ట్ డి అంటే డివిజన్. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. జస్ట్ సెకండ్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, నేను ఆల్రెడీ మల్టిప్లికేషన్ టెక్నిక్స్ మీకు చెప్పాను. ఆ మల్టిప్లికేషన్ టెక్నిక్స్ మీకు మళ్ళీ కావాలంటే ఒకసారి వెళ్ళి నా ప్రీవియస్ క్లాసెస్లో చూడండి. మనకి ఎంత పెద్ద మల్టిప్లికేషన్ అయినా సరే చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా కనుక్కోవాలి, స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, అలాంటివన్నీ నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్లో కూడా చేద్దాం. మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. మీరు కూడా సాధ్యమైనంత వరకు మాక్ టెస్ట్లు రాయండి. నేను ఏ మాక్ టెస్ట్లు బాగున్నాయో కూడా చెప్తాను, ఆ మాక్ టెస్ట్లు కట్టండి, రాయండి. ఓకే, మనము ఫస్ట్ ఈ బాడ్మాస్ రూల్లో నేను ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ వచ్చేసి 27/32 రావాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేను ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను. ఆ ప్రాబ్లం అనేది బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేస్తాను, బాడ్మాస్ రూల్ యూజ్ చేయకుండా చేస్తాను సేమ్ టైంలో. కాబట్టి మీకు
ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో చూడండి. బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా, బాడ్మాస్ రూల్ యూజ్ చేయకపోతే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో చూడండి. ఓకే, సో ఆ ప్రాబ్లం తీసుకుందాం. నా దగ్గర కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఆ రిఫరెన్స్ బుక్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1/2 ఓకే, ఇప్పుడు దీన్ని బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చేద్దాం. ఈ బాడ్మాస్, సో వినిక్లం అంటే బార్ ఎక్కడైనా ఉందా, ఎక్కడ లేదు. కాబట్టి ఇది చాలా రేర్ కేసెస్లో అడుగుతారు. ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా ఒకటి చేద్దాం. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసేయండి. మనకి ఫస్ట్ బి అంటే బ్రాకెట్. సో మీరు అడగచ్చు, అన్న ఇది బ్రాకెట్టే, ఇది బ్రాకెట్టే, ఇది బ్రాకెట్టే కదా, ఫస్ట్ దేన్ని యూజ్ చేయాలి? మనం ఎప్పుడైనా సరే లోపల నుంచి బయటకు వెళ్ళాలి. సో ఇంటర్నల్గా ఉన్న బ్రాకెట్ని ఫస్ట్ తీసుకోవాలి. సో అన్నింటికన్నా ఇంటర్నల్గా ఉన్న బ్రాకెట్ ఇది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని సాల్వ్ చేయాలి. 7/8 మైనస్ 3/4. మనకి ఆల్రెడీ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. మనకి ఇది చిన్న క్లాసెస్లోనే మ్యాథ్స్లో వస్తాయి. మీకు ఒకవేళ తెలీదు అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. సో 8కి 4కి ఎల్సిఎం వచ్చేసి 8. ఓకే, సో ఈ డినామినేటర్ అనేది మనకు వచ్చిన ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో న్యూమరేటర్ని దాంతో మల్టిప్లై చేయాలి. తెలుసు కదా మీకు. సో ఇప్పుడు 8 అనేది 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. సో 7ని 1తో మల్టిప్లై చేస్తే 7 అవుతుంది. నెక్స్ట్ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 8లో 2 టైమ్స్ పోతుంది. సో 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 1/8 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? 1/2 ప్లస్ 1/2 3/4 మైనస్ 1/2 ఇంటూ 1/8. ఈ ఈక్వేషన్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఈక్వేషన్ ప్లస్ 1/8 వేసా. ఓకే, నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ రాస్తున్నా చూడండి. వి బాడ్ మాస్లో బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్. మనకి ఇక్కడ కూడా ఇంకో బ్రాకెట్ ఉంది, కానీ ఈ బ్రాకెట్ని డైరెక్ట్గా సాల్వ్ చేయకూడదు మనం. ఓకే, ఈ బ్రాకెట్లో కూడా, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో కూడా మనకి ఫస్ట్ మైనస్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్. మనకు సబ్ట్రాక్షన్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. ఓకే, కానీ ఆఫ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే ఈ సి బ్రాకెట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ లేకపోయినా ఇది మల్టిప్లికేషన్ అని అర్థం. కాబట్టి మనం సెకండ్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఇది. దాన్ని చేస్తే 1/2 ఇంటూ 1/8. ఇది చాలా ఈజీ. ఎంత? 2 8 ఎంత? 16. అంటే 1/16 అవుతుంది దీని ఆన్సర్. ఈ ఆన్సర్ తీసుకెళ్ళి మనం పైన సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఈ ఆన్సర్ తీసుకెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? 1/2 ప్లస్ 1/2. నేను ఇవాళ డిఫరెంట్ థింగ్స్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, ఈ డిఫరెంట్ థింగ్స్ అనేవి డిఫరెంట్ స్టెప్స్కి, డిఫరెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుందని ఉద్దేశంతో. మీకు ఇది కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్ కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కానీ నేను ఇలాంటి మెథడ్ అనేది ఫాలో అవ్వను అనమాట. సో 3/4. ఈ 1/2 1/8 ప్లస్లో 1/16 నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అనేది మనం ఈ బ్రాకెట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది 4th స్టెప్ అవుతుంది. సో 3/4 మైనస్ 1/16. మనకు ఎల్సిఎం ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో ఓకే, ఈ 16 అయితే 4 అనేది 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. కానీ న్యూమరేటర్లో 3 ఉంది. 3తో 4ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 16లో 16 1 టైం అయిపోతుంది. అంటే 1 1 ఎంత? 1 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 11/16 అవుతుంది. ఓకే, 11/16 అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేస్తే 3/4 సారీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 1/2. ఓకే, 11/16 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1/2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఎంత? 1/2 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 1 ఇంటూ 11/16 అంటే 11/16. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 16 ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని కామన్ ఫ్రాక్షన్లోకి, మామూలు నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 16 1 16 ప్లస్ 11 27. సో 1/2 ఇంటూ 27 బై డినామినేటర్ ఎంత? 16.
ఓకే, మీకు ఇది ఎలా కన్వర్ట్ చేశానో మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే కామెంట్ సెక్షన్ అడగండి, ఇది ఎలా చేయాలో చెప్తా తర్వాత. ఓకే, మీకు ఎలా చేశానో అర్థమైంది అనుకుంటున్నాను. సో 216 ఎంత 32, పైన ఎంత వచ్చింది 27. సో 27/32 మనకు అనుకున్న ఆన్సర్ వచ్చింది కదా, 27/32. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే ప్రాబ్లమ్ని బాడ్మాస్ రూల్ కాకుండా నార్మల్గా సాల్వ్ చేస్తా. నార్మల్గా సాల్వ్ చేసి ఈ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రాబ్లం తీసుకుందాం. 1/2 ఓకే, ఈ ప్రాబ్లం తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ సాల్వ్ చేస్తా. బాడ్మాస్ రూల్, వి బాడ్మాస్ రూల్. ఓకే, నేను దీన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ చేయాలి. కానీ నేను బ్రాకెట్ చేయను, ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్తా, ఎడిషన్ చేస్తా. 1/2 + 1/2 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇంటూ 3/4 - 1/2 ఇంటూ 7/8 - 3/4. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే 3/4 నుంచి 1/2 తీసేద్దాం. 3/4 - 1/2 ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో 3 - 2 1/4 అయింది. సో దీని వాల్యూ ఇక్కడ 1 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్ అవుతుంది కాబట్టి 1 తీసేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత అయింది, 1/4 అయింది. ఇప్పుడు 7/8 - 3/4 మిగిలింది. ఓకే, ఇప్పుడు 7/8 నుంచి 3/4 తీసేద్దాం. 7/8 - 3/4 తీసేస్తే ఎంత అవుతుంది, ఎల్సిఎం 8 కాబట్టి సో 7 7గానే ఉంటుంది. ఇది ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 1/8 అవుతుంది. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/8 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 1/4 ఇంటూ 1/8. ఆన్సర్ ఎంత వచ్చింది, 1/32. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 27/32. సో మనం బాడ్మాస్ రూల్ యూస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా, యూస్ చేయకపోతే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా, యూస్ చేయకపోతే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, బాడ్మాస్ రూల్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను వేరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మనం బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. అది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో మనకి సింప్లిఫికేషన్లో మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అనేది నేను ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాను. ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ టాపిక్స్ ఎక్కడైతే మనకి టచ్ అవుతాయో ఆ టచ్ అయిన ప్లేసెస్లో మీకు ఆ టాపిక్స్ గురించి చెప్తాను అనమాట. ఓకే, మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని కాంపౌండ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి, ఒక క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి. సో ఇవన్నీ నేను మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు నేను చెప్తాను అనమాట. సో ప్రాబ్లమ్స్ని సింప్లిఫైడ్గా ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ప్రాబ్లం వచ్చేసి 230 + 2. ఈ ప్రాబ్లం ఉంది, దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, దీని వాల్యూ ఎంత అని అడిగాడు. దీని వాల్యూ ఎంత అని అడిగినప్పుడు మనకి దీని వాల్యూ కనుక్కోవడానికి మనకి బేసిక్గా ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో యూనిట్స్ ప్లేస్లో ఏముంది, టెన్స్ ప్లేస్లో ఏముంది, ఓకే, హండ్రెడ్స్ ప్లేస్ అంటే ఏంటి, 10,000 ప్లేస్, ఇలా ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, దీన్ని యూనిట్స్ ప్లేస్ అంటాం. సో దీని వాల్యూ 7 అవుతుంది. ఓకే, ఈ రెండు నెంబర్ని కలిపి చేస్తే ఏమంటాం మనం, 97 అంటాం కదా. ఓకే, అంతే కదా. సో ఇది 9 ఉంది, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, దీని వాల్యూ ఎంత అవుతుంది, 9 × 10 = 90 అవుతుంది. ఓకే, దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, 8 × 100 = 800 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది, 100 పైన ప్లేస్ ఏంటి, 1000, 3 × 1000 = 3000 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది, 5 × 1000, ఇది దీనిపైనది 10,000. సో 50K అవుతుంది, 50,000. దీని వాల్యూ 1 lakh అవుతుంది. దానిపైన వాల్యూ 1 lakh కాబట్టి 1 × 1 lakh = 1 lakh అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో దీని యొక్క మన నెంబర్లో దానికున్న ప్లేస్ని బట్టి దాని వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ మీకు దీని మీద అండర్స్టాండింగ్ ఉందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పాను కదా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. మనకు దాని ప్లేస్ని బట్టి దాని వాల్యూ అనేది మనం
డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి దీనికి ఏంటి సంబంధం, నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్కి ఈ ప్రాబ్లంకి ఏంటి సంబంధం చూద్దాం. ఓకే, డెసిమల్ ముందు నుంచే మనం ప్లేసెస్ కౌంట్ చేస్తాం. సో ఈ డెసిమల్ ముందు ఉన్న పాయింట్ని మనం యూనిట్స్ ప్లేస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, డెసిమల్ ముందున్న పాయింట్ యూనిట్స్ ప్లేస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ 213లో ఏదైనా డెసిమల్ ఉందా? 213 213 డెసిమల్ ఏం లేదు కదా, సో తీసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది. డెసిమల్ నాకు ఇది ఏ ప్లేస్లో ఉంది? యూనిట్స్ ప్లేస్లో ఉంది. మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఏంటి? 3. కాబట్టి 2 ఇక్కడ రాసుకొని 0.013. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. 0.213. ఓకే, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. 2.0013. ఓకే, 3 యాడ్ చేస్తే 6 7 2.2247 217.2273 వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, 217.2273 వచ్చింది. దీన్ని ఇంకా ఈజీగా మనం ఇలా సాల్వ్ చేసాం. ఇలా కాకుండా మనము డైరెక్ట్గా చూసి క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది. 3 అనేది యూనిట్స్ ప్లేస్ ఉంది. యూనిట్స్ ప్లేస్ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 2 ఉంది. సో డైరెక్ట్ యాడ్ చేయండి. యూనిట్స్ ప్లేస్ అంతా యాడ్ చేయండి. 2 + 0 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 + 2 4 4 + 3 7 అయింది. నెక్స్ట్ 1 2 ఏవైతే ఉన్నాయో ఈ 1 2 అనేవి మనకి 10s ప్లేస్ 100s ప్లేస్లో ఉన్నాయి. మనకి ఏ నెంబర్లో 10s ప్లేస్లో 100s ప్లేస్లో నెంబర్స్ లేవు, ఇక్కడ ఒక చోట ఉన్నాయి. కాబట్టి దీన్ని డైరెక్ట్గా క్యారీ చేయండి. 217 ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయండి. 0 + 2 + 0 ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ 1 + 1 + 0 ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ 3 + 3 + 1 3 + 3 6 + 1 7 అవుతుంది. లాస్ట్కి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. 4th డిజిట్ని డైరెక్ట్గా క్యారీ చేయండి. ఆన్సర్ ఎంత అయింది? 217.2273 అయింది. ఓకే, మనకి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ప్రాబ్లం అనేది మనం ఈజీగా ఎవరైనా సాల్వ్ చేయగలరు. కాకపోతే మనం ఇలాంటి మెథడ్ యూజ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే యూనిట్స్ ప్లేస్ 10s ప్లేస్ వీటి మీద ఐడియా ఉంటుందో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం వచ్చేసి ఇగో మనం ఇందాక వినిక్లం అన్నాం కదా, ఆ వినిక్లం అనేది ఇక్కడ ఉంది. 3.36 బార్ మైనస్ 2.05 బార్ ప్లస్ 1.33 బార్. కానీ ఇక్కడ ఏంటంటే ఇగో ఈ బార్ అనేది మనకి చాలా రేర్గా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి? మనకు తెలుసు కదా బాడ్మాస్ రూల్. దీన్ని బాడ్మాస్ రూల్ ప్రకారం చేయొచ్చు, బాడ్మాస్ రూల్ లేకుండా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది అంత కాంప్లెక్స్గా లేదు. కానీ బాడ్మాస్ రూల్ యూజ్ చేద్దాం. మనం యూజ్ చేస్తే ఏమవుతుంది? 3.36 పాజిటివ్, ఇది పాజిటివ్, రెండు కలుపుదాం. 3.36 1.33 సో ఎంత అవుతుంది? 4.69 అవుతుంది. 4.69లోంచి 2.05 తీసేయాలి, అంతేనా? ఓకే, ఇప్పుడు 9 నుంచి 5 తీస్తే 4, 6 నుంచి 0 తీస్తే 6, 0.4 నుంచి 2 తీస్తే 2.64 బార్. మనకి 2.64 అని అడుగుతారు, 2.64 బార్ అని అడుగుతారు. మీరు ఖచ్చితంగా దీన్నే మెన్షన్ చేయాలి. 2.64 అనే ఆన్సర్ కూడా ఉంటుంది ఆప్షన్స్లో. దీన్ని కనుక మీరు కనుక ఆప్ట్ చేసి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూస్ బార్లో ఇచ్చారు కాబట్టి మనం ఈ వాల్యూని కూడా బార్లోనే వేయాలి. ఓకే, మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాను, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయమంటున్నాడు. 7/3/4. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇలాంటి ఫ్రాక్షన్ అడిగారో మనకు అర్థం ఏంటంటే 7 + 3/4 అని అర్థం. 7 3/4 అంటే 7 + 3/4. 11 5/5 5/6 అనుకో, మన అర్థం ఏంటంటే 11 + 5/6 అని అర్థం. ఓకే, మీకు ఫ్యూచర్లో అంటే మనం తర్వాత సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ మెథడ్ అనేది మనకి ప్రాబ్లమ్ చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో 7 3/4ని మనం ఏం చేయాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయమంటున్నారు కాబట్టి ఇక్కడ 4 ఉన్నది డినామినేటర్లో. ఇక్కడ ఏం లేకపోతే 1 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా.
7/1 ఎంత 7 1 రాసినా రాయిపోయినా 7 కాబట్టి మనం 1 రాసుకోవచ్చు. సో వీటికి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 4 అనేది 1 అనేది 4లో 4 టైమ్స్ పోతుంది. సో 27 into 4 + 3 సో 28 + 3/4 ఎంత అవుతుంది 31/4 అవుతుంది. సో దీన్ని మనం 31/4 అవుతుంది దీని ఆన్సర్. ఓకే, సో మనం ఇలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో నేను కన్వర్ట్ చేశాను మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది చూడండి. ఎక్స్ప్రెస్ 20/3 యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. 20/3 యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయమంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇందాక మనకు పైన ఇచ్చిన ఫ్రాక్షన్ అనమాట. ఇలాంటి ఫామ్లో రాయమంటున్నారు. ఇలాంటి ఫామ్లో రాయమన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే దీన్ని మనకి 3 టేబుల్ తెలుసు. 3 అనేది 20లో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది అంతేనా. సో 3 6 ఎంత 18 అవుతుంది. కాబట్టి 3 6 18 ఇలా రాసుకొని ఓకే. నెక్స్ట్ ఎంత మిగిలింది మనకి 20 నుంచి 18 పోతే ఎంత 2 మిగిలింది. మన రిమైండర్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో 6 + 2/3 దీన్ని ఎలా అయినా రాయొచ్చు, లేకపోతే 6 2/3 ఎలా అయినా రాసుకోవచ్చు. మనకు ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ లాస్ట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఈ క్లాస్ అనేది నేను కంప్లీట్గా మనకి ఐఎమ్ గోయింగ్ టు కవర్ 99% ఆఫ్ ద సింప్లిఫికేషన్ టాపిక్. చాలా లాంగ్ క్లాస్ అవ్వచ్చు, కానీ మీరు ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చేద్దాం. (14 into 18.6) ఒక్క నిమిషం. 14 into 18.6 డివైడెడ్ బై 12 into 19.3. సో మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం వి రాయట్లేదు అనుకోకండి. వి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ ఉందా లేదు, ఆఫ్ ఉందా లేదు, డివిజన్ ఉంది. డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 18.6 డివైడెడ్ బై 12 ఇంటూ 14 ప్లస్ 19.3. మనకి ఇది ప్రాసెస్ అనమాట. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ ఉంది. సో మనకి ఇది ప్రాసెస్ అవుద్ది. ఓకే, ఇప్పుడు 2 6 2 8 2 6 2 8 6 అనేది 18లో 3 టైమ్స్ పోతుంది. సో 3.1 టైమ్స్ పోతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 8.8 3 24 అవుతుంది. 24.8 ప్లస్ 19.3 యాడ్ చేస్తే ఎంత 8 3 11 10 14 సో 4. సో ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి 44.1 అవుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి 44.1 అవుతుంది. సారీ, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. టూ 6 12 2 8 కాదు, 2 7 14. సో 6 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3.1 టైమ్స్ పోతుంది. 7 21 7 3 21 19.3. సో 0 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, 11 అవుతుంది, ఇది 41. సో ఆన్సర్ వచ్చేసి 41 అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం చూడగానే మీరు ప్యానిక్ అవుతారు. 14 into 18.6 ఎలా చేయాలి. మనకి ఏ ప్రాబ్లం అయినా సరే చాలా తక్కువ టైంలో సాల్వ్ చేసేటట్టే ఇస్తారు. మనకి ఆ ప్రాబ్లం మనం జాగ్రత్తగా సింప్లిఫైడ్గా మనకి అడ్జస్ట్ అయ్యి మనకి ఈజీగా ఆన్సర్ వచ్చే వేలో మనం రాసుకోగలగాలి. మనకు అన్ని ప్రాబ్లమ్స్ అలానే ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ని కాంప్లికేటెడ్గా ఇవ్వరు. మనం జస్ట్ ఆ ప్రాబ్లమ్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో రాసుకోగలిగే టెక్నిక్ మన దగ్గర ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు నేను 18.6ని 12తో డివైడ్ చేస్తే ఎంతసేపు పడుతుంది నాకు టైము. సో
6 2 జా 12, 6 3 జా 18.1 ఇలా చేయొచ్చు. సో 6 అనేది కామన్గా వెళ్తుంది. సో ఇలా చేయడం కూడా కొంతమందికి ఇమ్మీడియట్గా స్ట్రైక్ కావచ్చు. 18.6/12. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఇమ్మీడియట్గా మనం ప్యానిక్ అవుతాం. కాబట్టి మనం అలా చేయక్కర్లే. 14 ఉంది ఇక్కడ, ఇంటూ 14 ఉంది. ఇంటూ 14 ఉన్నప్పుడు ఇది నార్మల్గా 2లో పోతుంది, ఇది నార్మల్గా 2లో పోతుంది. మనకి ఇక్కడ పాయింట్ లేదు కదా, సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మనం ప్రాబ్లం అనేది ఇంత ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 21025 వచ్చేసి 145 అయిందట. 145 దీని వాల్యూ. అప్పుడు దెన్ 210.25 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2.1025 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.02125 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00021025. ఓకే, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ వాల్యూ కరెక్ట్గా చూద్దాం. వాడు ఇచ్చిన వాల్యూ ఇది, వాడే ఇచ్చాడు. కాబట్టి ఈ వాల్యూని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. నార్మల్గా 21025 నుంచి స్క్వేర్ రూట్ ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఓకే, స్క్వేర్ రూట్ తీసుకోవడానికి టెక్నిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 21025 స్క్వేర్ రూట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని మనం పక్కకు తీసుకోవాలి. తీసుకొని మిగతా ఎన్ని వాల్యూస్ ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని తీసుకోవాలి. ఈ 2 వాల్యూస్ని తీసుకున్నప్పుడు ఈ లాస్ట్ వాల్యూ ఎంత? 5. లాస్ట్ వాల్యూ ఎంత? 5. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మనకి 1 స్క్వేర్ చేస్తే లాస్ట్లో 1 వస్తుంది. 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 4 స్క్వేర్ చేస్తే 6 వస్తుంది. 16 ఆన్సర్ అంటే లాస్ట్లో 6 వస్తుంది. 5 స్క్వేర్ చేస్తే 25, లాస్ట్లో 5 వస్తుంది. ఓకే, 6 స్క్వేర్ చేస్తే 36, లాస్ట్లో 6 వస్తుంది. 7 స్క్వేర్ చేస్తే 49, లాస్ట్లో 9 వస్తుంది. 8 స్క్వేర్ చేస్తే 64, లాస్ట్లో 4 వస్తుంది. 9 స్క్వేర్ చేస్తే 81, లాస్ట్లో 1 వస్తుంది. 10 స్క్వేర్ చేస్తే 0నే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విలువ ఏంటంటే లాస్ట్లో 5 వచ్చింది, స్క్వేర్ రూట్లో ఉంది. ఓకే, లాస్ట్లో 5 వచ్చింది. 5 వస్తే మనకి స్క్వేర్లో కావాల్సిన వాల్యూలో కూడా 5 రావాలి. స్క్వేర్లో కావాల్సిన వాల్యూలో కూడా మనకి 5 రావాల్సి ఉంటుంది. ఓకే, అదే మనకి ఇక్కడ 1 వచ్చింది అనుకో, 1 వచ్చినప్పుడు 9 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను నేను. ఈ ప్రాబ్లం తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో స్క్వేర్ రూట్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సర్టెన్ ప్రాబ్లంలో లాస్ట్లో 5 వచ్చింది. 5 వస్తే మనకి ఆన్సర్లో కూడా ఖచ్చితంగా 5 రావాలి. ఆన్సర్లో కూడా ఖచ్చితంగా 5 రావాలి. సో ఈ నెంబర్ వదిలిపెట్టండి, సెకండ్ నెంబర్. నెక్స్ట్ 210. ఈ 210 అనేది ఏ నెంబర్ స్క్వేర్కి మధ్యలో ఉంది. ఏ నెంబర్ స్క్వేర్స్కి మధ్యలో ఉంది. అందుకే నేను 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలని చెప్పాను. 14 స్క్వేర్ ఎంత? 196. 15 స్క్వేర్ ఎంత? 225. సో 210 అనేది 196, 225 మధ్యలో ఉంది. దీంట్లో చిన్న వాల్యూ ఏది? 14. సో దీని వాల్యూ వచ్చేసి 145 అవుతుంది. దీని వాల్యూ వచ్చేసి 145 అవుతుంది. ఓకే, సారీ, మీకు అర్థమైంది కదా స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో. నేను వేరే ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం దీని తర్వాత, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 145 ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లం నేను కింద క్యారీ చేస్తాను. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి కింద క్యారీ చేద్దాం ప్రాబ్లమ్ని. స్క్వేర్ రూట్ ఆఫ్ 21025 ఈక్వల్ టు 145. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 210.25 ప్లస్ ఓకే, ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఓకే, ఇప్పుడు మనకి డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 పాయింట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1
2 పాయింట్స్ ఉన్నాయి. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా? ఫస్ట్ దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 21025/100 రాసుకోవచ్చా? మనకి అంటే ఇది కూడా స్క్వేర్ రూట్లోనే వస్తుంది. 100 రాసుకోవచ్చా? మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్తో మనం జీరోస్ పెట్టుకొని మనం ఆ వాల్యూని రాసుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 100 వచ్చింది. సో మనకు 21025 అంటే తెలుసు ఎంత? 145 అని చెప్పారు ఆల్రెడీ. సో 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత? 10 అని తెలుసు. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? దీన్ని సాల్వ్ చేస్తే 14.5 వస్తుంది. 14.5 వస్తుంది. దీని ద్వారా మనం నెక్స్ట్ కూడా సాల్వ్ చేద్దాం. చూడండి మనకి ఈ ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఓకే, ప్లస్ ఇక్కడ 0 తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 5 పాయింట్స్, సారీ 6 పాయింట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 జీరోస్ వేయాలి. 6 జీరోస్ వేస్తే ఎంత అవుతుంది? 1 lakh అవుతుంది. 6 జీరోస్ వేస్తే 10 lakhs అవుతుంది. ఓకే, 10 lakhs అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 జీరోస్ ఉంటే ఇక్కడ మనకి 2 జీరోస్ ఉంటే ఇక్కడ మనకి 1 జీరో అయింది. అంటే ఇక్కడ 2 అనేది ఇక్కడ 1 అయిపోయింది. ఇక్కడ 6 అయితే దాంట్లో హాఫ్ అవుతుంది, 3 అవుతుంది. కాబట్టి 145ని 3 అంటే 1000తో గుణించండి, 1000తో డివిజన్ చేయండి. చేస్తే 3 పాయింట్స్ ముందుకు వెళ్ళిపోతుంది పాయింట్. అప్పుడు ఏమవుతుంది? 0.145 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 ఉన్నాయి. 4 ఉంటే మనకు డివిజన్లో ఎన్ని పాయింట్స్ వస్తాయి? 2 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత 4 ఉంటే డివిజన్లో 2 పాయింట్స్ వస్తాయి. అప్పుడు 145. ఇదంతా సేమ్ వాల్యూ చూడండి. 21025 కానీ 2102, ఇక్కడ అన్ని సేమ్ 21025 అంటే అన్నిటికి స్క్వేర్ రూట్ 145. కానీ ఎగ్జాక్ట్ 145 అవ్వదు. ఎందుకు? అవి పాయింట్స్ అనేవి డెసిమల్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి కాబట్టి. ఇక్కడ 145/100 అవుతుంది. 100 అయితే ఏమవుతుంది? 1.45 అవుతుంది. 1.45 ప్లస్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 వాల్యూస్ ఉన్నాయి. మొత్తం 8 వాల్యూస్ ఉన్నాయి. 8 వాల్యూస్ అంటే మనకి ఆన్సర్ డినామినేటర్లో 4 వాల్యూస్ ఉన్న జీరో వస్తుంది. సో 145/4 వాల్యూస్ అంటే 1 2 3 4. కాబట్టి 3 పాయింట్ ప్లస్ ఇంకొక పాయింట్ వస్తుంది ముందు. అప్పుడు ఏమవుతుంది? 0.0145 అవుతుంది. ఓకే, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద ప్రాసెస్లో మీకు కనిపించింది కదా, కాకపోతే చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇలా రాసుకోవడం మనకు తెలిస్తే మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం కనుక యాడ్ చేసుకుంటే 14.5 ఇందాక మనం అనుకున్నట్టు యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. 0.145 యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. 1.45 ఇక్కడ 0.0145. ఓకే, దీన్ని మనం యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? సో 5 క్యారీ చేస్తే నెక్స్ట్ 4 5 9 9 10 6 + 5 11 4 + 2 6 16.1095 అవుతుంది. 16.1095. ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని స్క్వేర్ రూట్స్ కనుక్కునే ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆ స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఓకే, స్క్వేర్ రూట్స్ జాగ్రత్తగా వినండి. మనము 5 డిజిట్స్ వరకు ఉన్న స్క్వేర్ రూట్స్ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. 6 డిజిట్స్ టెక్నిక్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. 5 డిజిట్స్ వరకు ఉన్న స్క్వేర్ రూట్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక స్క్వేర్ రూట్ వాల్యూ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 729. స్క్వేర్ రూట్ ఆఫ్ 729. మనకి ఇక్కడ మనం అనుకున్నట్టు ఆల్రెడీ ఈ వాల్యూస్ గుర్తున్నాయి కదా. 1,9 అయితే ఆన్సర్లో 1 వస్తుంది. 3,7 అయితే 9 వస్తుంది. 2,4 అయితే 2,8 అయితే 4 వస్తుంది. నెక్స్ట్ 4,6 అయితే 6 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి యూనిట్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ వచ్చినప్పుడు ఆన్సర్స్లో ఈ వాల్యూస్ వస్తాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఇలానే దీన్ని బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏమొచ్చింది? 9 వచ్చింది. ఓకే, 9 అంటే 7 కానీ 3 కానీ రావాలి. 3 కానీ 7 కానీ రావాలి. మనం ఇందాక చేసిన ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని వదిలేసి ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ 7 అనే ఒక డిజిటే ఉంది. ఈ 7 అనే డిజిట్ ఏ స్క్వేర్స్ మధ్యలో ఉందో చూసుకుంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ మధ్యలో ఉంది. 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 9 మధ్యలోనే ఉంది 7. కాబట్టి వీటిలో లీస్ట్ వాల్యూ అంటే ఆ లీస్ట్ వాల్యూ నేను తీసుకుంటాను. ఇక్కడ 23 కానీ 27 కానీ ఈ రెండింటిలో ఒక వాల్యూ అవ్వాలి. ఇది 23 కానీ 27 కానీ అవ్వాలి.
సో 23 27 దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలంటే మనకి 25 కన్నా తక్కువ ఉంది ఒక నెంబరు, ఒక నెంబర్ 25 కంటే ఎక్కువ ఉంది కదా. కాబట్టి 25 స్క్వేర్ తెలిసిందనుకోండి, మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. 25 స్క్వేర్ తెలిస్తే 25 స్క్వేర్ అనేది ఒక కాంప్లికేటెడ్ మళ్ళీ 25 స్క్వేర్ నుంచి 25 ఇంటూ 25 చేయాలి. 25 స్క్వేర్ ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో 5 వస్తుందో దాన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. జస్ట్ ఏంటంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25 డైరెక్ట్ రాసుకొని, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది అనుకోండి, దీన్ని నెక్స్ట్ నెంబర్తో 2 తర్వాత ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 3 ఎంత 625. ఇచ్చిన వాల్యూ 625 కంటే ఎక్కువ ఉందా 625 కంటే తక్కువ ఉందా? 625 కంటే ఎక్కువ ఉంది. 625 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 25 కంటే ఎక్కువ ఉంటుంది స్క్వేర్ రూట్. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 27 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది 27 అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 961. ఇప్పుడు మీకు ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఓకే, మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్లో 1 ఉంది కదా, ఇది చాలా ఈజీ, అందుకే మీకు చాలా తక్కువ టైం ఇచ్చాను. చాలా ఈజీది. లాస్ట్లో 1 ఉంది కదా, 1 ఉన్నప్పుడు మనకి ఏం రావాలి, లాస్ట్లో 1 ఉందంటే యూనిట్ ప్లేస్లో 1 కానీ 9 కానీ రావాలి. సో 1 కానీ 9 కానీ రావాలి. ఇక్కడేముంది 9 ఉంది. 9 అనేది దేని స్క్వేరు 3 స్క్వేరు. సో ఇది దేని మధ్యలో లేదు, డైరెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ వాల్యూ రాసుకోవాలి. ఇది 31 కానీ 39 కానీ అవ్వాలి. 31 కానీ 39 కానీ అవ్వాలి. ఇప్పుడు మనకి కావాల్సింది 35 స్క్వేర్. ఎట్లా చేస్తాం, 5 స్క్వేర్ అంటే ఎంత 25. 3 తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 3 4 ఎంత 12, 25. సో 35 స్క్వేర్ 1225 అవుతుంది కదా. ఇది 1225 కంటే తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ, తక్కువ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 31 అవుతుంది. సో 961 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 31 అవుతుంది. ఇప్పుడు మనం ఒక 5 డిజిట్ వాల్యూ చూస్తాం. మనం ఒక 5 డిజిట్ స్క్వేర్ రూట్ చెప్పురా. 65536. సో చూడండి 65536 యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలంటే సేమ్ ప్రాసెస్. మనకు లాస్ట్లో ఉన్న టూ డిజిట్స్ని తీసేయాలి. ఫస్ట్ తీసేస్తే దీంట్లో లాస్ట్లో ఉన్న నెంబర్ ఏంటి 6 అంటే మనకి 4 అయినా రావచ్చు 6 అయినా రావచ్చు యూనిట్స్ ప్లేస్లో. కాబట్టి 4 అయినా రావచ్చు 6 అయినా రావచ్చు. ఇక్కడ రాసుకున్నాం 4 కావచ్చు 6 కావచ్చు. ఈ రెండింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు 655 అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది, అందుకే 30 స్క్వేర్స్ రావాలని చెప్పాను. 30 స్క్వేర్స్ వరకు ఖచ్చితంగా వస్తేనే ఇది వస్తుంది. ఓకే, ఇది 25 26 స్క్వేర్స్ మధ్యలో ఉంది. 25 స్క్వేర్ అంటే 625, 26 స్క్వేర్ అంటే 676. ఓకే, మనం లీస్ట్ నెంబర్ తీసుకుంటాం, 25 తీసుకుందాం. ఇది 254 అయినా అవ్వచ్చు 256 అయినా అవ్వచ్చు. 254 కానీ 256 కానీ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలి, 25 కన్నా ఒక ఎక్స్ట్రా నెంబర్తో మల్టిప్లై చేయాలి. సారీ, మనకి ఎంత కావాలి 255 స్క్వేర్ కావాలి. 255 స్క్వేర్ తెలిస్తే 255 స్క్వేర్ కంటే ఇది తక్కువ వాల్యూ అనుకోండి, మనకు 254 స్క్వేర్ అవుతుంది. ఎక్కువ వాల్యూ అయితే 256 స్క్వేర్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఓకే, 5 స్క్వేర్ అంటే 25. ముందున వాల్యూ ఎంత 25, దీన్ని 26తో మల్టిప్లై చేయాలి. 25 ఇంటూ 26 చేస్తారా, చాలా పెద్ద ప్రాసెస్, చికాక్ ఇది. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే మనకు 25 ఇంటూ 26 అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చా 25 ఇంటూ 25 ప్లస్ 1 రాసుకోవచ్చా. అప్పుడు ఏమవుతుంది 25 స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. అంతేనా. 25 స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు 625 ప్లస్ 25 ఎంత అవుతుంది 650 అవుతుంది. 650 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి 650. అప్పుడు ఏమవుతుంది 5 7 625 ఇంటూ 26 ఎంత అవుతుంది సో 255 స్క్వేర్ ఎంత అవుతుంది 675 అవుతుంది. సారీ 65025 అవుతుంది.
సో 65025 అవుతుంది. ఇక్కడ ప్లేస్ సరిపోలే కాబట్టి పైన రాశాను 65025 అవుతుంది. ఇది 65025 కంటే ఎక్కువ ఉందా 65025 కంటే తక్కువ ఉందా? 65025 కంటే ఎక్కువ ఉంది. ఎలా చెప్పొచ్చు? ఈ థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ డిజిట్ ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ. సో ఇది 500, ఇది జస్ట్ 50. 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి 256 దీని ఆన్సర్ 256. సో ఇంత ఈజీగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి కనుక్కోవచ్చు. మీరు కూడా కొన్ని స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ని మీ సొంతంగా సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం ద్వారా మీకు స్క్వేర్ రూట్స్ అనేవి కనుక్కోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను క్యూబ్ రూట్స్ కనుక్కోవడానికి, మన స్క్వేర్ రూట్స్ లాగే క్యూబ్ రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్యూబ్ రూట్స్ కనుక్కోవడానికి మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఓకే, అవి ఫాలో అవ్వండి. మీకు క్యూబ్ రూట్స్ కనుక్కోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కోవచ్చు నేను చెప్పాను ఆల్రెడీ. 1 నుంచి 9 వరకు ఉన్న క్యూబ్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. 1 నుంచి 9 వరకు ఉన్న క్యూబ్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యూబ్ రూట్స్లో మన స్క్వేర్ రూట్స్ కంటే క్యూబ్ రూట్స్లో ఒక ఈజీ టెక్నిక్ ఉంది మనకి. ఎక్సెప్ట్ 2, 3, 7, 8 ఈ 4 వాల్యూస్ కాకుండా మిగతా 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి అవే వాల్యూస్ వస్తాయి క్యూబ్స్లో కూడా. అంటే 1కి 1, ఓకే, 4కి 4, నెక్స్ట్ 5కి 5, 6కి 6, 9కి 9, ఇట్లా ఈ 5 వాల్యూస్కి వాటి ఆన్సర్లో ఉండే వాల్యూ, వాటి ఆన్సర్ యూనిట్ ప్లేస్లో 1 ఉంటే దాని ఆన్సర్ కూడా 1 అవుతుంది. దాని ఆన్సర్ యూనిట్ ప్లేస్లో కూడా 1 వస్తుంది. ఓకే, వీటికి మాత్రం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2కి 8 వస్తుంది ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. 3కి 7 వస్తుంది. అంటే 27 స్క్వేర్ అనుకోండి, 27 క్యూబ్ అనుకోండి, లాస్ట్లో 3 వస్తుంది. 23 క్యూబ్ అనుకోండి, లాస్ట్లో 7 వస్తుంది. అర్థమైందా? అలాగే 22 క్యూబ్ అనుకోండి, లాస్ట్లో 8 వస్తుంది. 28 క్యూబ్ అనుకోండి, లాస్ట్లో 2 వస్తుంది. 28 క్యూబ్ అయితే లాస్ట్లో 2 వస్తుంది. ఇప్పుడు మనం క్యూబ్ రూట్స్ కనుక్కోవడం ఎలాగో చూద్దాం. ఓకే, పవను ఒక పర్ఫెక్ట్ క్యూబ్ చెప్పు, పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ చెప్పు. సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1 to 167 అన్నాడు. ఓకే, మనం స్క్వేర్లో చేసినట్టే దీంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంది. మనం స్క్వేర్ రూట్స్ తీసుకునేటప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ని తీసేసాం. క్యూబ్ రూట్స్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ని తీసేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ని తీసేయాలి. మనకి స్క్వేర్ రూట్స్ కన్ఫ్యూజన్ ఉండదు. క్యూబ్ రూట్స్ ఇంకా స్పీడ్ కనుక్కోవచ్చు. ఎందుకు? మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్లో 7 ఉంది కదా, 7 అంటే మనకి ఏం రావాలి? 3 రావాలి. లాస్ట్లో 3 అయిపోయింది. నెక్స్ట్ 12 అనేది ఏ క్యూబ్స్ మధ్యలో ఉంది. 12 అనేది ఏ క్యూబ్స్ మధ్యలో ఉంది. మనకు అందుకే 1 నుంచి 9 దాకా క్యూబ్స్ తెలియాలి. 12 అనేది 2 క్యూబ్ 3 క్యూబ్ మధ్యలో ఉంది. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, వీటి మధ్యలో ఉంది. ఓకే, 12 అనేది, కాబట్టి ఇందులో లెస్సర్ వాల్యూ ఏంటి? 2. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 23 అవుతుంది. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 23 అవుతుంది. ఓకే, ఇంకొక వాల్యూ చెప్పు. ఓకే, మీకు క్లాస్ అనేది చాలా జాగ్రత్తగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీరు ఫాలో అవుతే మీరు దాదాపు అన్ని సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, 24389. ఓకే, ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 24389. దీని వాల్యూ ఎలా కనుక్కోవాలి మనం? దీని వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలి చూద్దాం. మనం ఏం చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకోవాలి. తీసుకొని లాస్ట్లో ఉన్న నెంబర్ ఏంటి? 9 ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో కూడా 9 వస్తుంది. ఆన్సర్లో కూడా 9 వస్తుంది. కాబట్టి 24 అనేది ఏ క్యూబ్స్ మధ్యలో ఉంది? 2, 3 క్యూబ్స్ మధ్యలో ఉంది. సో 3 క్యూబ్ అనేది 27 కంటే తక్కువ వాల్యూ కాబట్టి డైరెక్ట్ 29 వేసేయచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి 29 అవుతుంది. ఓకే, ఇంకో క్యూబ్ రూట్ చెప్పాం. వన్ 77. సో దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు? లాస్ట్లో 7 వచ్చిందంటే మనకు ఆన్సర్లు ఏం రావాలి చెప్పాను నేను. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది, 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది. మిగతా వాల్యూస్ కంటికి వాటి ఏ వాల్యూస్ అయినా అవే సేమ్ వాల్యూస్ వస్తాయి. అంటే 1కి 1, 2కి 2, 1కి 1, 6కి 6, 9కి 9 ఇట్లా. ఓకే, ఇక్కడ 7 ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో వచ్చే వాల్యూ 3 వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇక్కడ మనం 3 డిజిట్స్ తీసేయాలి. తీసేశాక లాస్ట్ 3 డిజిట్స్ మిగిలాయి. ఈ 3 డిజిట్స్ అనేవి ఏ క్యూబ్స్ మధ్యలో ఉన్నాయి అనేది మనకు తెలియాలి.
ఓకే, ఈ 3 డిజిట్స్ అనేది 5 క్యూబ్ 6 క్యూబ్ మధ్యలో ఉన్నాయి. 5 క్యూబ్ వాల్యూ ఎంత? 125. 6 క్యూబ్ వాల్యూ 216, 216. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఈ వాల్యూ ఉంది కాబట్టి వీటిలో లీస్ట్ వాల్యూ అంటే 5. దీని ఆన్సర్ ఎంత? 53 అవుతుంది. ఓకే, సో ఇలా మనం క్యూబ్ రూట్స్ స్క్వేర్ రూట్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఈ క్యూబ్ రూట్స్ స్క్వేర్ రూట్స్ ప్రాసెస్ మీరు కూడా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక ప్రాబ్లమ్స్ ట్రై చేసి మీకు ఏమైనా ఆన్సర్ తప్పు వస్తుందంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎందుకు తప్పు వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం అడిగాడు. ఎవాల్యుయేట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఒక్క నిమిషం. ఇక్కడ క్వశ్చన్ అడిగింది క్యూబ్ రూట్ కాదు. ఇక్కడ జాగ్రత్త చూడండి. 3√0.00079 అని అడిగాడు. ఓకే, 0.00729 అని అడిగాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే క్యూబ్ రూట్ అనేది ఎప్పుడు ఇలా రాస్తారు. ఓకే, ఇది క్యూబ్ రూట్ కాదు, 3 ఇంటూ అని అర్థం. 3 ఇంటూ అని అర్థం. 3 అనేది బయటికి రాశారు, రూట్లో రాయలేదు. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. నేను కూడా చూసారా క్యూబ్ రూట్ అనుకున్నా సడన్గా. మనం క్యూబ్ రూట్ అనుకుని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. 0.00729. సో ఇందాక మనం చేసినట్టు 3 పక్కన పెట్టేస్తే రూట్ ఆఫ్ 0.000729. దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. అంటే మనకి డినామినేటర్లో 2 జీరోస్ వస్తాయి. అంటే 100 వేసుకోండి ఫస్టే. 729 రూట్ ఆఫ్ 729. లాస్ట్ 2 నెంబర్స్ 9 అంటే ఏమొస్తుంది? 3 అయినా రావచ్చు, 7 అయినా రావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఏంటి? 7 అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది? 2 స్క్వేర్ 3 స్క్వేర్ మధ్యలో ఉంది. కాబట్టి 23 అయినా కావచ్చు, 27 అయినా కావచ్చు. ఓకే, ఫస్ట్ అప్పుడేం చేయాలి? 25 స్క్వేర్ చేయాలి. 625 అవుతుంది 25 స్క్వేర్. ఓకే, 625 అవుతుంది. 625 కంటే ఇది ఎక్కువ వాల్యూ తక్కువ వాల్యూ? ఎక్కువ వాల్యూ కాబట్టి ఆన్సర్ 27 అవుతుంది. కాబట్టి 27 అవుతుంది. ఆన్సర్ అనేది 27 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ 27/100 అనేది మన ఆన్సర్. అంతేనా? ఇప్పుడు 327 ఎంత? 3 7s 21, 3 2 6 + 2 8, 81/100. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 0.81 అవుతుంది. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 0.81 అవుతుంది. ఓకే, ఇదే క్యూబ్ రూట్ అయితే దీని వాల్యూ వేరే అవుతుంది. మళ్ళీ క్యూబ్ రూట్ అయితే వేరే అవుతుంది. ఇది 3 ఇంటూ కాబట్టి ఈ వాల్యూ వేరే అనమాట. ఓకే, ఇక్కడ డెసిమల్స్లో అడిగాడు. 5.832 క్యూబ్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. 5.832 క్యూబ్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది సాల్వ్ చేయడం మనకు హార్డ్ ఏం కాదు. ఇక్కడ డెసిమల్ ఉన్నంత మాత్రాన మీరేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డెసిమల్ ఉన్నంత మాత్రాన మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెసిమల్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బై ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం అటు సైడ్ తీసుకెళ్ళాలి అంతే. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అటు సైడ్ తీసుకెళ్ళాలంటే బై 1000 అవుతుంది. బై 1000 అవుతుంది. ఓకే, 1000 అంటే ఎంత? 10 క్యూబ్ అని తెలుసు కదా మనకి. 1000 ఎంత? 10 క్యూబ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే బై 1000 అవుతుంది. కానీ ఫస్ట్ 1000 వేసుకోకుండా ఏం చేయాలి? జస్ట్ నార్మల్ ప్రాసెస్ చేసేయడమే. ఓకే, సో డినామినేటర్ 1000 వస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1000 వస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 1000 అనేది వస్తుంది. క్యూబ్ రూట్ చేస్తే ఎంత వస్తుంది? డినామినేటర్లో 10 అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఇప్పుడు నార్మల్గా చేసేయడం ప్రాసెస్. 832 3 వాల్యూస్ తీసుకున్నాం. లాస్ట్లో 2 వచ్చింది. 2 వస్తే ఏం రావాలి? 8 రావాలి. నెక్స్ట్ 5 అనేది ఏ క్యూబ్స్ మధ్యలో ఉంది? 2 క్యూబ్ ఎంత? 8. 1 క్యూబ్ ఎంత? 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 1కి 2కి మధ్యలో ఉంది కాబట్టి 18 ఆన్సర్. 18. కాబట్టి మనం దీని ఆన్సర్ 18గా వేసేయచ్చా? 18గా వేయకూడదు. డినామినేటర్లో ఎంత ఉంది? 10 ఉంది. 10తో డివైడ్ చేస్తే మధ్యలో పాయింట్ వస్తుంది. దీని ఆన్సర్ 1.8 అవుతుంది. ఇలా మనకి డెసిమల్స్లో ఇచ్చిన వాల్యూస్ కూడా క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ కనుక్కోవడం అనేది మనకి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే
మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పే టెక్నిక్స్ అనేవి మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ ఉంది. ఒక్క ప్రాబ్లం చేసి మనం నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళిపోదాం. ఓకే, 20736 స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు. 20736 ఏం చేస్తావు? 36 లాస్ట్ 6 వచ్చింది. స్క్వేర్ రూట్ అంటే 4 కానీ 6 కానీ రావాలి. 6 వస్తాయి. ఇది నేను పదే పదే చెప్తున్నాను, మీకు ఒక్కసారి చూడగానే గుర్తొచ్చేయాలి. స్క్వేర్ రూట్ అంటే లాస్ట్ 6 వచ్చిందంటే ఆన్సర్లో లాస్ట్లో 4 కానీ 6 కానీ వచ్చేయాలి అంతే. 207 ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది? 14 15 మధ్యలో ఉంది. 144 కానీ 146 కానీ అవ్వాలి. 145 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ అంటే 25. 14 ఇంటూ 15 ఎంత? 15. 140 200 15 ఫోర్స్ ఎంత? 210 అవుతుంది. 21025 అవుతుంది. 21025 కంటే ఇది ఎక్కువ తక్కువ? తక్కువ. కాబట్టి ఆన్సర్ 144 అవుతుంది. ఇది 2 సెకండ్స్లో జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్తో క్యాలిక్యులేట్ చేసేసే ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు వీటికి 30 to 40 సెకండ్స్ టైం స్పెండ్ చేశారనుకోండి, మీకు వేరే క్వశ్చన్స్ పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటికి 1 minute to 1 minute 10 seconds టైం పడతాయి. అలాంటి టైం పట్టే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయలేకపోతారు. మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతారు. మనకి అన్నిటికన్నా టఫెస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో మనం ఎక్కువ స్కోర్ చేయలేం. కాబట్టి మన కట్ ఆఫ్ కూడా 65 70 ఉంటుంది ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ బేసిక్గా. సో అంత కట్ ఆఫ్ని మనం చేరుకోవాలంటే మనకు తెలిసిన టాపిక్స్లో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, సో మీరు నేను చెప్పే ప్రాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంత ఈజీగా మాత్రం తీసుకోమాకండి. ఓకే, ఇప్పుడు ఇంకో చిన్న ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పాలి నాకు. 1296. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 49. దీన్ని ఎలా చేస్తారు? దీన్ని ఎలా చేస్తారు మీరు? యాక్చువల్గా మనకు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక ప్రాబ్లం మనకి ఇచ్చారు అంటే ఆ ప్రాబ్లం అనేది మనకి చాలా ఈజీగా సాల్వ్ చేసే వేస్లోనే ఇస్తారు. మనం చాలా జాగ్రత్తగా మన టెక్నిక్ ఏ లెవెల్లో ఉందో వాళ్ళు చూస్తారు అంతే. ఓకే, ఈ ప్రాబ్లం చూడగానే మీరు ప్యానిక్ అయ్యి దీని స్క్వేర్ రూట్ కనుక్కొని దీని స్క్వేర్ రూట్ కనుక్కొని దీని స్క్వేర్ రూట్ కనుక్కొని క్యాన్సిల్ చేసే అంత పెద్ద ప్రాసెస్ అవుద్ది. ఓకే, ఫస్ట్ 36 అని అడిగాడు. ఇక్కడ 6 ఉందా? ఓకే, 6 ఉందా? సో దీని వాల్యూ వచ్చేసి 36 బై 13 ఇంటూ 14 బై దీని వాల్యూ వచ్చి 6 అవుతుంది. మనకి చూడగానే ఆన్సర్ వేసేసుకునే కెపాసిటీ రావాలి. 13/7 అవుతుంది. చూడగానే డైరెక్ట్ వేసేసుకోవాలి. ఓకే, 49 అందుకే స్క్వేర్ రూట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 7 2s 13 క్యాన్సిల్ అయిపోయింది. 6 6s. సో ఏం మిగిలింది? 6 ఇంటూ 2 మిగిలింది. 6 2s ఎంత? 12. దీని ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, మనం ఈ ప్రాబ్లం అనేది ఇంత ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అరే ఆ టెక్నిక్స్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి యూనిట్ డిజిట్ మెథడ్. డిజిటల్ సమ్ మెథడ్ అనేది యూనిట్ డిజిట్ మెథడ్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మన ఆన్సర్స్లో మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేసినప్పుడు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఒక ప్రాబ్లమ్ని మనకి ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు. ఓకే, మనకి ఎట్లాగో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కాబట్టి 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో మనం చేయాల్సింది ఏంటి? మనం ఆన్సర్ కనుక్కుంటున్నాం అంటే మనం ఒక రైట్ ఆప్షన్ని చూస్ చేయాలి. మనకు ఒక్కొక్కసారి 5 ఆప్షన్స్ ఇస్తారు. 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. జాగ్రత్తగా ఉండండి. మనకి ఎప్పుడైనా 4 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఒక ఆప్షన్ ఖచ్చితంగా కరెక్ట్. ఓకే, ఒక ఆప్షన్ ఖచ్చితంగా కరెక్ట్. సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఓకే, సో ఒక్క నిమిషం.
ఓకే, ఒక నిమిషం. ఇలా ఇచ్చారనుకోండి, 6 అని ఇచ్చారనుకోండి. సో ఈ ప్రాబ్లమ్ని మనం యూనిట్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ని యూనిట్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ డెసిమల్ తర్వాత ఏముంది, 3 ఉంది, ఇక్కడేముంది 4 ఉంది, ఇక్కడేముంది 2 ఉంది. ఫస్ట్ మనం యాడ్ చేసేటప్పుడు వీటినే కదా యాడ్ చేసేది, ఫస్ట్ ఉన్న ప్లేస్లోనే యాడ్ చేస్తాం, వీటినే యాడ్ చేస్తాం కదా యాడ్ చేసేది, వీటినే కదా యాడ్ చేసేది. యాడ్ చేస్తే 3 + 4 ఎంత, 7, 7 + 2 ఎంత, 9, 9 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్, వీటిని మూడింటిని ఎలిమినేట్ చేసి పడేయచ్చు. సో ఈ 3 ఆన్సర్స్ కావు, ఆన్సర్స్ అయ్యేది ఖచ్చితంగా ఇదే అవుతుంది ఆన్సర్. ఓకే, మనకి నన్ ఆఫ్ దీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఒకవేళ నన్ ఆఫ్ దీస్ కూడా ఉందనుకోండి దీంట్లో, అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 ఆప్షన్స్ ఖచ్చితంగా కావు, కానీ ఈ ఆప్షన్ కరెక్టా కాదు చూసుకోవాలి. ఈ ఆప్షన్ కరెక్టా కాదు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. ఒక ఆప్షన్ చెక్ చేయడం చాలా ఈజీ అవుతుంది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం కంటే ఫస్ట్ ఈ మెథడ్ని ఫాలో అయ్యి మనకి ఏ ఆన్సర్ పర్ఫెక్ట్ అవుతుంది, ఈ ఆన్సర్ పర్ఫెక్ట్ అవుతుంది. సో ఈ ఆన్సర్ కరెక్టో కాదో మనం ఈ ఆన్సర్ ఒక్కదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుంటే ఈ ఆన్సర్ అనేది మనకి కరెక్టో కాదో ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ అవుతుందా, ఇది ఆప్షన్ అవుతుందా అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఇది ఎలిమినేషన్ మెథడ్ అనమాట. మనకి డిజిటల్ సమ్ కానీ యూనిట్ సమ్ కానీ యూనిట్ మెథడ్ కానీ డిజిటల్ సమ్ మెథడ్ కానీ చేస్తున్నప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు డిజిటల్ సమ్ మెథడ్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, 9946 ప్లస్ 7281 ప్లస్ 6384 ప్లస్ 2258. ఓకే, 2258. ఓకే, ఇది 9946, ఇది చూసుకోండి 9946 ఇది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ వచ్చేసి 69, 24,869, 22,749, 23,000, 3,000. ఇక్కడ ఒక ఇది చేద్దాం, ఇది 25,716 అనుకోండి, 25,716. ఓకే, ఇది ఒక వాల్యూ. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్టో చూడాలి. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేసాం కదా ఇందాక, యూనిట్ సమ్ మెథడ్ ప్రాసెస్ చేద్దాం. 6 + 1 ఎంత, 7. యూనిట్స్ ప్లేస్లో ఇదే ఉందా, 6 + 1 7, 7 + 4 ఎంత, ఒక నిమిషం, కరెక్టేనా? 7 + 4 ఎంత, 11, 11 + 8 ఎంత, 19. సో లాస్ట్లో 9 రావాలి. ఇక్కడ 4 ఆప్షన్స్లో 9 ఉందిగా, 4 ఆప్షన్స్లో 9 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సో మనం స్ట్రక్ అయిపోయినట్టే, మనకి మైండ్ అనేది పనిచేయదు. ఇప్పుడు ఏం చేయాలంటే డిజిటల్ సమ్ మెథడ్ చేయాలి. డిజిటల్ సమ్ మెథడ్లో ఎప్పుడైతే 9 ఉంటుందో ఆ 9 డైరెక్ట్గా తీసేయచ్చు మనం. ఓకే, ఇక్కడ ఒక 9 ఉంది, దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ 7 + 2 ఎంత, 9. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. 6 + 3 ఎంత, 9. ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 + 2 + 2, 5 + 2 7, 7 + 2 9. సో ఇది 0 అయిపోతుంది. ఓకే, 0 0 0. ఇక్కడ ఎంత మిగిలింది, 4 + 6 ఎంత, 10 10 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది, 8 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలింది, 8 + 4 ఎంత, 12 మిగిలింది. ఓకే, 8 + 4 ఎంత, 12 మిగిలింది. మనకి 9 వచ్చిన ప్రతిదాన్ని క్యాన్సిల్ చేసేది. 9 9, ఇక్కడ 7 + 2 9, 5 + 2 + 2 9. ఓకే, 8 + 1 9. వీటినన్నింటినీ 0 చేసేసుకోవచ్చు. ఓకే, 10 + 8 18, 18 + 12 ఎంత, 30. 18 + 12 ఎంత, 30 అవుతుంది. ఓకే,
మళ్ళీ నెక్స్ట్ దీని కూడా డిజిటల్ సమ్ చేయాలి. 3 + 0 ఎంత 3. సో మనకి ఆన్సర్ డిజిటల్ సమ్ వచ్చేసి 3 రావాలి. 3 దేనికైతే వస్తుందో అదే మనం కరెక్ట్ ఆన్సర్ అబ్బా. ఓకే, సో ఇప్పుడు ఇలా చేయొచ్చు. దీన్ని ఇది మొత్తం యాడ్ చేసుకునే బదులు ఇలా చేసేసుకోవచ్చు. దీంట్లో 9 వచ్చేదాన్ని కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, 9 డైరెక్ట్ తీసేయి, 0 అయిపోయింది, 9 అవసరం లేదు. 8 + 6 14, 14 + 5 19, 19 + 2 21, 21, 2 + 1 ఎంత 3, 2 + 1 ఎంత 3. ఇది ఇక్కడ 3 వచ్చిందా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 25 869, 25 769, 769 దీనికన్నా ఎంత తక్కువ, ఇక్కడ 1 తక్కువ, 1 తగ్గింది, 1 తగ్గింది కాబట్టి ఇది రాదు ఎట్లాగో, దీన్ని అసలు ఎలిమినేట్ చేసేయచ్చు డైరెక్ట్. నెక్స్ట్ ఇది అవ్వచ్చు. 22 749, 22 749, 2 + 2 4, 9 తీసేయి, 4 + 4 8, 8 + 7 15, 1 + 5 6 అవుతుంది. సో ఈ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 9, ఇక్కడ 9 తీసేయి, 3 + 3 6, 6 + 2 8, 8 + 2 10, అంటే 10, అంటే 1 + 0 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ ఆన్సర్ కాదు, మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. డిజిటల్ సమ్ మెథడ్లో మనం ఇలా చేయొచ్చు ఒక ప్రాబ్లమ్ని. డిజిటల్ సమ్ మెథడ్లో మనం ఒక ప్రాబ్లమ్ని ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ ప్రాబ్లం నేను చెప్పేటప్పుడు ప్రాసెస్ అనేది మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు సాల్వ్ చేసేటప్పుడు మైండ్తో క్యాలిక్యులేట్ చేసేయచ్చు అబ్బా. మీరు డైరెక్ట్గా ఈ ప్రాబ్లం అనేది పేపర్ మీద కూడా పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి 5 5 6 8 minus 6 2 3 5 minus 4 4 1 6 plus 2 5 8 2 plus 6 3 3 6. ఓకే, దీని ఆప్షన్స్ చూద్దాం. మనకి ఇది మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్ కాబట్టి మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు అన్నిటికన్నా ఈజీ టెక్నిక్ అవుద్ది. ఓన్లీ సింప్లిఫికేషన్లోనే కాదు, వేరే సబ్జెక్ట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా సింపుల్ టెక్నిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇలా ఆప్షన్స్ అడిగారు, ఇక్కడ ఇలా ఆప్షన్స్ అడిగారు, లాస్ట్లో అన్నిటికీ 5 ఉంది. ఇప్పుడు మనం చేద్దాం, యూనిట్ మెథడ్ చేస్తే 8 - 5 ఎంత, ఫస్ట్ మనం ఎడిషన్ చేద్దాం. ఓకే, ఎడిషన్ చేయాలి కదా. 8 + 2 10, 10 + 2 16, అంటే 6, లాస్ట్లో 6 వచ్చింది. 6 - 5 ఎంత 1, 1 - 6, 1 - 6 అవుతుందా, కాదు, 1 - 6 అంటే -5 అవుతుంది, కాబట్టి మనం ఇంకొక 1 క్యారీ చేసుకుంటాం. 11 - 6 ఎంత 5, కాబట్టి లాస్ట్లో 5 వస్తుంది ఆన్సర్. అన్నిటికీ 5 ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే డిజిటల్ సమ్ మెథడ్ చేయాలి. డిజిటల్ సమ్ మెథడ్లో మనం ఏం చేస్తాం, 9స్ని క్యాన్సిల్ చేసేస్తాం కదా. సో 9స్ని క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. 6 + 3 ఎంత 9, 6 + 3 + 6 ఎంత 9, 0 0 అయిపోయింది. ఇక్కడ 5 + 2 + 2 ఎంత అయింది, 0 అయిపోయింది. ఇక్కడ 8 ఒకటే మిగిలింది, మొత్తం 9 0 అయిపోయింది. 4 + 4 + 1 0 అయిపోయింది, 6 మిగిలింది. 6 + 3 9 అయిపోయింది, 5 2 మిగిలాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏం లేవు. ఓకే, ఇక్కడ 9 9 రాదు ఎట్లాగో. 5 + 5 ఎంత 10, 10 + 6 16, 16 + 8 24, మైనస్ 5 + 2 ఎంత 7. ఓకే, ఇక్కడ ఎంత 6 మిగిలింది, మైనస్ కదా 6, సో ఇక్కడ 8 మిగిలింది ప్లస్ 8. ఓకే, 24 + 8 32, మైనస్ 13 ఎంత అవుతుంది, 32 - 13 ఎంత 19 అవుతుంది. 1 + 9 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో ఆన్సర్ 1 అవుతుంది. మనకి యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ మెథడ్లో ఆన్సర్ 1 రావాలి. సో 1 దేనికి వస్తే అదే మన ఆన్సర్. మనం 9స్ని ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. 5 + 4 ఎంత 9, సారీ ఇక్కడ తప్పు వచ్చింది. 5 + 4 ఎంత 9, ఇక్కడ 8 3 మిగిలాయి. 8 + 3 ఎంత 11, 11 అంటే 1 + 1 ఎంత 2 అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 4835 4855 ఇచ్చాడు. సో ఈ రెండు నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ ఇచ్చాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చుంటాడు. ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది అనుకొని ఇది కాకపోతే ఇది అని పెట్టేస్తాడు డైరెక్ట్. అట్లా చేయొద్దు, జాగ్రత్తగా అన్నిటిని సాల్వ్ చేయండి. 4 5 మళ్ళీ 9 అయిపోయింది. 8 + 5 13, 1 3, 1 + 3 4, ఇది కాదు. నెక్స్ట్
3 + 8 11 + 3 14 + 5 19 19 అంటే 10 10 అంటే 1 అంతేనా 1 + 9 10 1 + 0 1 సో ఇది అవ్వచ్చు. సో ఇది కూడా చెక్ చేయండి. ఇక్కడ ఓన్లీ 100 1000 ప్లేస్లో ఇక్కడ 1 తగ్గింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆన్సర్ అవ్వదు. దీన్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. కాబట్టి ఆన్సర్ 3835 అవుతుంది. ఓకే, మీరు ఈ విధంగా డీటెయిల్ సమ్ మెథడ్ని యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. డీటెయిల్ సమ్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. మనకు అడిగే క్లర్క్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. మనం జస్ట్ మన దగ్గర ఉన్న టెక్నిక్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని స్పీడ్గా సాల్వ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం ఇందాక వచ్చిన ఫార్ములాస్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఇందాక నేను ఫస్ట్లో చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ అనేవి ఈ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. ఇంక మారుద్దాం. ఓకే, ఇది పెడదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం అడిగాడు. 0.049 ఇంటూ 0.049 ఇంటూ 0.049 ప్లస్ 0.51 సారీ 0.051 ఇంటూ 0.051 ఇంటూ 0.051 బై 0.49 ఇంటూ ప్లస్ ఇదొక ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మల్టిప్లికేషన్ చేస్తే గంట పట్టుద్ది. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూనిట్ మెథడ్ యూజ్ చేయాలి, డిజిటల్ మెథడ్ యూజ్ చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయడం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒకే ఒక టెక్నిక్ ఉంది. ఈ ప్రాబ్లమ్ని మనం సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోగలగాలి. చూడగానే మనకి ఈ ప్రాబ్లం ఏ ఫామ్లో ఉందో అర్థం అయిపోవాలి. అర్థం అయితేనే మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోగలుగుతాం, లేకపోతే రాసుకోలేం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ ఫామ్లో ఉందో చూడండి. దీన్ని ఏ అనుకుందాం. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబు ప్లస్ బి క్యూబు అంతేనా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఫామ్లో తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి. మనకి ఫామ్లో తెలుసు కదా, ఓకే. ఏ క్యూబ్ మనకి ఫామ్లో ఆల్రెడీ తెలుసు. సో ఈ ఫామ్లో ఉంది. సో మనకి ఇది డినామినేటర్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ ప్లస్ బి మిగులుతుంది. అంతేనా? ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ ప్లస్ బి మిగులుతుంది. సో ఆ వాల్యూని కనుక మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, మనం ఏ ప్లస్ బి చేస్తే చాలు, దీని అంతా మల్టిప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక సింప్లిఫైడ్ ఫామ్లో దీన్ని రాసుకోగలిగితే మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో ఏ అంటే ఎంత? 0.049. బి అంటే ఎంత? 0.051. యాడ్ చేయండి. 9 + 1 10. సో 1. సో 0.1 ఆన్సర్. 0.100 అన్నా 0.1 ఇక్కడ 1000 సున్నాలు వచ్చినా సరే 0.1 అనే ఆన్సర్ వచ్చేసి 0.1. దీని ఆన్సర్ మనం ఇంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి మనం ఫార్ములాస్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ చూడగానే దాన్ని చాలా సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకోగలిగే తెలివితేటలు మనకు ఉండాలి. ఓకే, అప్పుడే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం, లేకపోతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. వీడు ఏమడుతున్నా అంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, జస్ట్ నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని మీ థాట్ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. 24.315 ఇంటూ 256.2 ఇంటూ 0.0019 అని అడిగాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 243.15 ఇంటూ 2.562 ఇంటూ 0.019 ఇలా రాసుకోవచ్చా? లేకపోతే 24.3.62 ఇంటూ ఇలా రాసుకోవచ్చా? లేకపోతే ఇలా రాసుకోవచ్చా? లేకపోతే ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి.
ఓకే, ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అని అడిగాడు. మనం అడిగితే మనం ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఎలా చేయాలంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ చూసి చెప్పేయచ్చు దీని ఆన్సర్. అదేంటన్నా అది ఎలా సాధ్యం, మల్టిప్లికేషన్ ఈక్వల్ అవుద్దా అంటే ఈజీగా అయిపోతుంది. ఎలానో చూడండి. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం యాడ్ చేయండి. 3 + 1 4 + 4 8. డెసిమల్ తర్వాత 8 డిజిట్స్ ఎక్కడ వస్తుందో అదే మన ఆన్సర్. దీన్ని సింపుల్గా రాసేయచ్చు. దీనికి అర్థం ఏంటంటే 24.315 అంటే 24,315/1000 అనేనా? దీని అర్థం అదేనా? ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉంటే డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి, అంతేనా? కాబట్టి దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఈ జీరోస్ని ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఎడిషన్లో లేదు. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, కానీ ఈ జీరోస్ని ఎటైనా క్యారీ చేసుకోవచ్చు, నా ఇష్టం, అంతే కదా. కాబట్టి మనకి 8 డెసిమల్ పాయింట్స్, డెసిమల్ తర్వాత 8 పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 ఉన్నాయి. సో ఇది అవ్వచ్చు ఆన్సర్. ఇదైతే వేరేది అవ్వదు అంతే, ఎందుకంటే ఎలా రాసుకోవచ్చు అని అడిగాడు కాబట్టి, ఇలా కూడా ఎలా రాసుకోవచ్చు అని అడిగాడు కాబట్టి వేరేది ఖచ్చితంగా అవ్వదు. అని జస్ట్ చెక్ చేద్దాం. 3 + 2 5 + 4 9 అయింది. ఓకే, 4 + 3 7 + 3 10. ఇక్కడ 5 7 10. సో 8 వచ్చిన ఆప్షన్ అంటే ఇది ఒకటే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా ఎలా రాసుకోవచ్చు అని అడిగాడు. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ని మార్చుకుంటూ వెళ్ళాడు అంతే. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇటు తీసుకొచ్చాడు, ఇక్కడ డెసిమల్ పాయింట్ ముందు 2 పాయింట్లు ముందు తీసుకొచ్చాడు, ఇక్కడ డెసిమల్ పాయింట్ని 1 పాయింట్ పక్కకు తీసుకెళ్ళాడు. సో 8 డెసిమల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అదే మన ఆన్సర్ అవుద్ది. ఇది చాలా యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట, అంత సింపుల్గా రాసేయచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం సింప్లిఫికేషన్లో కొంచెం ఒక లెవెల్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, నా దగ్గర ఉన్న బుక్స్ నుంచి ఒక లెవెల్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు ఇందాక చెప్పిన ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం ఒకటి ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి, నేను ఇప్పుడు చెప్పను, జస్ట్ క్వశ్చన్ ఇస్తాను. 214 ఇది ఇంకా ఈజీగా ఉంది మీకు. 186 మీకు ఫార్ములాస్ తెలిస్తే అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్. 214² + 214 × 186. దీని ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. ఓకే, దీన్ని జస్ట్ 10 సెకండ్స్ కాదు, నేనైతే 5 సెకండ్స్లో సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లమ్ని. మీరు కూడా 5 సెకండ్స్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు, మీరు చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లమ్ చేద్దాం. హోల్డ్ ఆన్ ఎ సెకండ్. ఇది కూడా సాల్వ్ చేయండి ఒకసారి, దీని మీద కూడా చెప్పండి నాకు. ఓకే, అయితే దెన్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీకు ఏదైనా ప్రాబ్లంకి ఎక్కువ టైం పడుతోంది కానీ ఆన్సర్ వచ్చింది అన్నప్పుడు నేను చేయగలిగాను అనే కాన్ఫిడెన్స్లో ఉండకండి. మీకు 30 to 40 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితేనే మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. 40 సెకండ్స్ దాటాక మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినా సరే మీరు ప్రాబ్లమ్ చేయనట్టే లెక్క, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో టైం అనేది సరిపోదు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 into 1 + √5/2 minus 1 minus √5/2. ఓకే, ఈ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే √5 2 √5
5 1 ఓకే 1. దీన్ని ఎలా చేస్తారు మీరు? దీన్ని చేయడానికి ప్రాసెస్ ఏంటంటే ఎల్సిఎం సేమ్ ఉంది కదా, ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్లో బ్రాకెట్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఎల్సిఎం అనేది సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ 2 రాసుకోవచ్చు. 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతాయి, పైన 2√5 మిగులుతుంది అంతేనా. 2√5 ఇంటూ 1/5. √5 క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మనకి ఇక్కడ ఎల్సిఎం తీయడం తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు.